జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 25వ శ్లోకము. మానావమానయోః తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, ఎవరైనా తనను పొగిడితే దాని వలన గౌరవం మానం కలుగుతుంది, ఎవరైనా నిందిస్తే దాని వలన అవమానం కలుగుతుంది. అయితే ఈ గుణాతీతుడు స్తుతి నిందల వలన ఏర్పడేటటువంటి గౌరవము అవమానములను ఒకే రీతిగా స్వీకరిస్తాడు. శత్రువులు మిత్రులు అనేటటువంటి వారు కేవలము శరీరమునకు చెందినటువంటి వారే అని గుర్తించి ఆ శత్రువుల మిత్రుల పట్ల సమచిత్తాన్ని కలిగి ఉంటాడు ఈ గుణాతీతుడు. వారిద్దరిని ఒకలాగానే చూస్తాడు. ఇక భౌతికమైనటువంటి భోగానుభవము కోసం, సాంసారికమైనటువంటి సుఖాల కోసం ప్రయత్నాన్ని మానేస్తాడు. గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు ఈ రకంగా జీవనము సాగిస్తూ ఉంటాడు. ఇట్లా జీవించేటటువంటి వారినే గుణాతీతుడు అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురి కానటువంటి వాడు సాగించే జీవన విధానాన్ని విశదీకరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, మానావమానములు శరీరమునకు మాత్రమే చెందినవి కనుక ఆ మానావమానముల యందు సమస్థితిని కలిగి ఉంటూ, శత్రువులు మిత్రులు అనేటటువంటి వారు కూడా కేవలము శరీరానికి చెందినటువంటి వారే కనుక వారిద్దరి విషయములో సమస్థితిని కలిగి ఉంటూ, ఆత్మనే నిరంతరము ధ్యానము చేస్తూ, అశాశ్వతమైనటువంటి భోగముల కోసం సుఖముల కోసం ప్రయత్నాలను మానేసి, గుణముల ప్రభావానికి గురి కాని వారముగా గుణాతీతులుగా తయారయ్యే ప్రయత్నాన్ని మనము నిరంతరము చేస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు.
అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. మానావమానయోః తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. ఓం. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే.